అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ఈరోజు చాలామంది మైకులు పట్టుకొని ముందుకొస్తారు. క్యాన్సర్‌ని జయించాలంటారు. అదంటారు, ఇదంటారు. నాలాగే ఎన్నెన్నో మాటలు చెప్తారు. కానీ ఆ మాట్లాడేసిన తర్వాత మళ్ళీ బయటికెళ్ళి బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగడం, ఈ ప్లాస్టిక్ వాడకాన్ని వాడడం, మద్యం సేవించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి మళ్ళీ ఆ క్యాన్సర్ పెరిగేదానికి వీళ్ళు కూడా ఒక కారకులవుతూ ఉంటారు. అసల ఈ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా కూడా సుమారు 2,00,00,000 మంది పైనే పేషెంట్లున్నారు. అందులో 97,00,000 మంది వరకు కూడా చనిపోయారు. భారతదేశంలో క్రమేపీ రోజు రోజుకి క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోతా ఉంది. 16,00,000 మంది వరకు కూడా ఈ క్యాన్సర్ భారతదేశంలో వచ్చినట్లుగా గుర్తించారు. అందులో 9,50,000 మంది వరకు చనిపోయినట్లుగా కూడా గుర్తించారు. ఈ క్యాన్సర్‌ని మనం రాకుండా ఆపగలుగుతామా అంటే కష్టం. ఎందుకంటారా? మనం తీసుకునే ఆహారపు అలవాట్లు గానీ, మనం మన మైండ్ ఉన్న స్ట్రెస్‌లో గానీ, లేదంటే మనం రోజు వ్యాయామం చేయకుండా ఇంట్లో కూర్చోవడం వల్ల గానీ, ఇటువంటి కారణాల వల్ల క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అని చెప్పి ఈ డాక్టర్లు, ఆ నిపుణులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా వచ్చి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. మన రోజువారీ వాడకంలో ఈ ప్లాస్టిక్ వాడకం అనేది చాలా ఎక్కువగుంటది. నిద్ర లేచిన కాడి నుంచి ఈవెన్ ఒక డిస్పోజల్ గ్లాస్‌లో టీ తాగడం దగ్గర నుంచి మొదలు పెడతాం. ప్రతి ఒక్కటి మన లైఫ్ అనేది ఒక డిస్పోజల్ అయిపోయింది. ఇటువంటి డిస్పోజల్ లైఫ్‌లో క్యాన్సర్ అనేది జనాల్ని చాలా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ఈ పండ్లని, కూరగాయలని వాటిల్ని వీటిల్ని తినడం మానేసి జంక్ ఫుడ్‌ల మీద పడిపోయి ఏదైతే మనం గమనిస్తానే ఉంటాం. ఫుల్లీ రోస్టెడ్ ఐటెమ్సు లేదంటే సగం కాలిన ఐటెమ్స్‌ని ఏదో ట్రెండీగా ఈ మధ్య యూట్యూబ్ రీల్స్‌కి గానీ లేదంటే ఇన్‌స్టా రీల్స్ వాటిలో వీటిలో చూపిస్తున్నారని చెప్పి ఎళ్ళిపోయి ఆటిని మన పొట్టలో ఏసుకొని అయి అరిగి అరగకుండా కొన్ని గడ్డలుగా ఫామ్ అయ్యి క్యాన్సర్‌గా మొదలవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. కొన్ని విషయాలు గనక డాక్టర్స్ చెప్పినట్లయితే నీకిందువల్ల క్యాన్సర్ వచ్చిందిరా బాబు అని చెప్తే ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ అవుతున్నారు.